హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. సో మనం పన్నీర్తో చాలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం, బట్ ఇది అనేది వెరీ క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. సో దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడకాక జీలకర్ర వేసి, జీలకర్ర కూడా కొంచెం వేగాక మనం అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి. సో అది కొంచెం ఆనియన్స్ వేగాక మనము చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత మనము అందులోకి కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు. పసుపు, కారం అండ్ గరం మసాలా ఆఫ్ అవర్ చాయిస్. సో కారం అనేది ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేసాను, సో దట్ ఐ లైక్ స్పైసీ. సో అలా మనము ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు, బికాస్ పన్నీర్ అనేది మనము గ్రేట్ చేసేస్తాం కాబట్టి అంత కారం అనిపించదు. సో మనము ఇక్కడ అన్ని స్పైసెస్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఈ టమాటోస్ అండ్ స్పైసెస్ అవన్నీ కొంచెం మిక్స్ అయ్యే వరకు తిప్పుతూ వేసుకోవాలి. సో గరం మసాలా కూడా వేసుకున్నాను ఇక్కడ. సో మన చాయిస్. ఓకే, సో నేను అంతలోపు పన్నీర్ని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో పన్నీర్ అనేది చిన్నగా గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఈ మిక్స్చర్ అంతా టమాటో స్పైసెస్ అవన్నీ కలిసిపోయి ఉడికాక మనము ఈ గ్రేట్ చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది మనము ఈ టమాటోస్ కర్రీలోకి వేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ పన్నీర్ని మనం తురుముకొని వేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ అనేది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ అండ్ మనం చాలా క్విక్గా చేసుకోవచ్చు. పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. సో పన్నీర్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనం సాల్ట్ని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి. సో మొత్తం తిప్పుకొని అడుగంటకుండా ఉండి మొత్తం ఆయిల్ని లీవ్ చేస్తుండగా మనము ఈ రెసిపీని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినవచ్చు.